అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో ఆవాలలో ఔషధ గుణాలు, ఆ ఔషధ గుణాలని మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి వివిధ వ్యాధులకి ఎలా మనం ఔషధంగా మలుచుకొని సద్వినియోగం చేసుకోవాలి మొదటి వివరాలు తెలుసుకోబోతూ ఉన్నాం. ఆవాలు మన ఇంట్లో వంటింట్లో ఉండేటువంటి దివ్యమైనటువంటి ఆహార ఔషధం ఈ ఆవాలు. పోపుల డబ్బా చూస్తే ఆవాలు ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. ఈ ఆవాలు మరి మన ఇళ్లలోనే 100% మందులు ఉంటాయి. మనకు పచారీ కొట్లలో కూడా, అదేవిధంగా ఈ యొక్క డిపార్ట్మెంటల్ స్టోర్స్లోను, జనరల్ స్టోర్స్లోను కూడా దొరుకుతూ ఉంటాయి. ఈ ఆవాలు చూసేందుకు చాలా సన్నగా ఉంటాయి. పిట్ట కొంచెం కూతగనం అన్నట్లు మన పెద్దలు చెప్పినట్లు ఆవాలు ఉనికి అంటే చూసేందుకు అవి సన్నగా ఉన్న ప్రకృతి అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలని, ఔషధ తత్వాలను, రసాయనను నిక్షిప్తీకరించి మన ఆరోగ్య పరిరక్షణ కోసం మనకి ప్రసాదించడం జరిగింది. ఈ ఆవాలనే మస్టర్డ్ సీడ్స్ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా ఆధునికంగా ఇంగ్లీష్లో పిలుస్తూ ఉంటారనమాట. మస్టర్డ్ సీడ్స్. ఆవాల నుంచే ఆవ నూనెను కూడా తయారు చేస్తారు. ఈ పచ్చళ్ళు పెట్టేందుకు ఆవ నూనెనే ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. ఈ ఆవ నూనె కూడా ఔషధ గుణాలు చాలా సొంతం చేసుకుంది. ఈ ఆవాలని మనం ఎలా ఔషధంగా సద్వినియోగం చేసుకోవాలంటే కొన్ని వ్యాధుల గురించి ఇప్పుడు మనం ప్రస్తావిస్తాం. చూడండి, అనేక రకాలైనటువంటి వ్యాధులకు వాడుకోవచ్చు. ఇప్పుడు కొన్ని వ్యాధుల గురించి ఆ యొక్క వ్యాధులకు ఈ యొక్క ఆవాలని ఎలా వాడుకోవాలో చెప్తాం. చూడండి, ఉదాహరణకి మూత్రం వాళ్ళ కంట్రోల్లో లేకపోవడం. అంటే కొంతమందికి ప్రత్యేకమైనటువంటి కారణాల వల్ల మూత్రం వాళ్ళ కంట్రోల్ లేకపోయి మూత్రము తమకు తెలియకుండానే పోతూ ఉంటుంది అనమాట. మూత్ర విసర్జన జరిగిపోతుంటుంది. కంట్రోల్ చేసుకోవాలని వాళ్ళకు వీలు పడనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కొంతమందికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదు. పరీక్షల్లో అన్నీ నార్మల్గా ఉంటాయి, కానీ వాళ్ళు మూత్రాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మరి మూత్రాన్ని అదుపులో ఉంచుకొని, కంట్రోల్లో ఉంచుకునేటువంటి శక్తి వచ్చి మూత్రాశయ కండరాలు దృఢపడి బలపడాలంటే ఈ మూత్రాశయ కండరాలు బలపడి దృఢపడాలంటే ఈ ఆవాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఎలాగంటే రోజు రాత్రిపూట భోంచేసేటప్పుడు మొదటి ముద్దలో ఒక గ్రామ్, చిన్నపిల్లలైతే 500 మిల్లీగ్రాములు సరిపోతుంది. అంటే సగం, అంటే 1 గ్రాములో సగం 500 మిల్లీగ్రాములు. పెద్దవాళ్ళు అయితే 1 గ్రామ్ యొక్క ఆవాల చూర్ణాన్ని మొదటి ముద్దలో కలిపేసి సేవించాలి. ఆవాలను చాలా కొద్దిగా వేయించేసేసి మిక్సీలో వేసేసి పౌడర్ చేసి పెట్టుకొని ఆ యొక్క ఆవాల చూర్ణాన్ని మొదటి ముద్దలో కలిపేసి సేవించాలి. అలా వీలు పడినటువంటి వాళ్ళు, మరి ఈ రోజుల్లో చాలామంది రాత్రిపూట భోజనం చేయకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏవో టిఫిన్లు ఇలాంటివి చేస్తుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఆహారానికి ముందు 1 గ్రాము ఈ ఆవాల పిండిని తీసుకొని తగినంత తేనెతో కలిపేసి సేవించవచ్చు. మరి తేనె కూడా వాడుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఆవాల పొడిని కాస్త నీళ్లు, అంటే 25 ml to 30 ml నీళ్ళల్లో 1 గ్రాము ఈ యొక్క చూర్ణాన్ని కలిపేసి సేవించవచ్చు. ఇలా వాళ్ళ యొక్క వసతిని బట్టి, వాళ్ళ యొక్క సౌకర్యాన్ని బట్టి, వాళ్ళ యొక్క వీలుని బట్టి, వాళ్ళ యొక్క వ్యాధి పరిస్థితిని బట్టి ఈ ఆవాలను ఈ పద్ధతిలో ఉపయోగించుకోవడం వల్ల మరి మూత్రం తమ కంట్రోల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అట్లే కొంతమందికి పడకలో మూత్ర విసర్జన జరుగుతూ ఉంటుంది. దీన్నే బెడ్ వెట్టింగ్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట. అట్లే శయ్యామూత్రం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఇటువంటి వాళ్ళు ఈ యొక్క ఆవాల పొడిని ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి, అదేవిధంగా రాత్రిపూట కూడా ఆహారం తర్వాత, అంటే 1 అరగంట తర్వాత మరొకసారి 25 ml to 30 ml లేదా మ్యాక్సిమం 50 ml గోరువెచ్చని పాలు, పంచదార ఇలాంటివి ఏవి కలపకుండా, బెల్లం ఇలాంటివి ఏవి కలపకుండా కేవలము గోరువెచ్చని పాలల్లో, అవసరమైతే కాస్త తేనె వేసుకోవచ్చు, లేకపోతే తేనె కూడా లేకుండా కేవలము గోరువెచ్చని పాలల్లో 1 గ్రామ్, మరి సమస్య ఎక్కువగా ఉండి, వయస్సు ఎక్కువగా ఉండి, వాళ్ళు లావుగా ఉండి, సమస్య తీవ్రంగా ఉంటే 2 గ్రాముల వరకు వాడుకోవచ్చు. కానీ చాలా మందిలో 1 గ్రామ్ అయితే సరిపోతుంది. చిన్నపిల్లలకైతే 500 మిల్లీగ్రాములే సరిపోతుంది అనమాట. కాబట్టి 500 మిల్లీగ్రాముల నుంచి 1 లేదా 2 గ్రాముల వరకు అవసరాన్ని బట్టి ఈ యొక్క ఆవాల పొడిని నేను చెప్పినటువంటి పద్ధతిలో పాలలో కలిపేసి సేవించాలి. ఈ విధంగా సేవించడం వల్ల పడకలో మూత్ర విసర్జన సమస్య తగ్గిపోతుంది. అట్లే కొంతమందిలో నిద్రలో పళ్ళు కొరికేటువంటి అలవాటు ఉంటుంది. బర్క్సిజం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. ఈ నిద్రలో పళ్ళు కొరకడం అనేటువంటి సమస్యతో చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. మరి ఈ సమస్య తగ్గేందుకు ఆవాల పొడిని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే రోజు ఉదయం ఆహారానికి 1 అరగంట ముందు,
రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఆవాల పొడిని 1 నుంచి 2 గ్రాముల వరకు, అంటే సమస్య తీవ్రతను బట్టి నేను చెప్పాను కదా, 1 గ్రామ్ కానీ, సమస్య మరీ ఎక్కువగా ఉండి, వయస్సు ఎక్కువగా ఉండి, వ్యాధి యొక్క పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉంటే 2 గ్రాముల వరకు వాడుకోవచ్చు అనమాట. కాబట్టి 1 గ్రాము నుంచి 2 గ్రాముల వరకు ఆవాల పొడిని తీసుకొని దాన్ని 50 ml అంటే 50 ml తాజా పెరుగులో కలిపేసి సేవించాలి. ఈ విధంగా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల నిద్రలో పళ్ళు కొరకడం అనేటువంటి సమస్యకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది. చూశారు కదా ఎటువంటి విలువైనటువంటి ఔషధ గుణాలు, అదేవిధంగా ఎటువంటి విలువైనటువంటి సమాచారాన్ని ఈ యొక్క ఆవాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.